సో ఢిల్లీలోని ఉత్తమ్ నగర్‌కి సంబంధించిన ఘటన ప్రతి ఒక్కరికి కలిచివేస్తుంది. ఉత్తమ్ నగర్‌లో 11 సంవత్సరాల బాలిక ఇంటి టెర్రస్ పైన హోలీ ఆడుతూ ఉండగా కింద నిలబడి ఉన్న తన తండ్రి పైన నీటి బెలూన్‌ని విసిరేసింది. ఆ బెలూన్ రోడ్డు పైన పడటంతో అక్కడ అంటే అక్కడి నుంచి వెళ్తున్న బుర్కా ధరించిన ఒక మహిళపై నీరు చిందింది. వెంటనే ఆ మహిళకు వారు క్షమాపణలు కూడా చెప్పారు. సుమారు గంట తర్వాత ఆ బాలికకు అంటే ఆ చిన్న పిల్లకు బంధువైన తరుణ్ వాళ్ళ ఇంటికి తిరిగి వస్తుండగా 15-20 మంది గుంపుగా వచ్చి అతనిపై ఇనుప రాడ్లు, ఇటుకలు, రాళ్ళు మరియు ఇతర వస్తువులతో దారుణంగా దాడి చేశారు. అండ్ ఆ దాడిలో అతను స్పృహ తప్పిపోయి పడిపోతే చంపేసిండ్రన్నమాట. చచ్చిపోయినా కూడా అతన్ని కాళ్ళతో తన్నుతూ ఇలాంటి రాక్షసానందంని పొందిన వాళ్ళు. తీవ్రంగా గాయపడిన అతన్ని ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. ఇది ఢిల్లీకి సంబంధించిన ఘటన. ఇది వైరల్ అవుతుంది. హోలీ రోజు ఇది జరిగింది. అది కూడా ఎక్కడో బంగ్లాదేశ్‌లో కాదు. ఎందుకంటే బంగ్లాదేశ్‌లో దీపు చంద్రదాస్‌ని ఎలా చంపారో మనందరికి తెలిసిందే. సో ఖురాన్ పైన అనుచిత వ్యాఖ్యలు చేసిండు అనేసి ఆయన పైన నింద మోపి ఆయన్ని చంపివేయడం జరిగింది. అది కూడా దారుణంగా చిత్రహింసలు పెడుతూ పోలీసుల సమక్షం నుంచి అతన్ని తీసుకొని వెళ్ళి ఇది ఇస్లామిక్ రాజ్యం కాబట్టి చెప్పింది నడవాలి అనేసి అతన్ని కొడుతూ పోలీసుల ముందర బంగ్లాదేశ్ పోలీసులు కూడా అతన్ని కొట్టారు. అండ్ రాడికల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కొడుతూ ఇతన్ని తీసుకెళ్ళిండ్రు. నడి రోడ్డు పైన అందరి మధ్యన అతన్ని కొడుతూ ఆ తర్వాత స్పృహ తప్పిపోయిన తర్వాత అతని జీవం కొన ప్రాణాలతోని కొట్టుమిట్టాడుతుండగా అతన్ని తీసుకెళ్లి చెట్టుకి ఉల్టా వేలాడదీసి సజీవ దహనం చేసిండ్రు. కొన ప్రాణాలతో ఉన్న ఒక మనిషిని కేవలం హిందువు అన్న ఒకే ఒక కారణంతో దహనం చేసిండ్రు. ఇది పక్కనున్న బంగ్లాదేశ్లో. పాకిస్తాన్లో అయితే ఇలాంటివి చాలానే ఉంటాయి. అండ్ ఇప్పుడు బంగ్లాదేశ్లో మొదలైంది. అలాంటిదే ఇప్పుడు మన భారతదేశంలో అంటే ఈ ఇస్లామిక్ రాడికల్స్ వాళ్ళ మైండ్ సెట్‌ని తీవ్రంగా హిందువుల పైన, హిందూ పండుగల పైన ఇలా చూపిస్తున్నారు కాబట్టి. బంగ్లాదేశ్‌లో అంటే అక్కడ ఇస్లామిక్ రాజ్యం, అక్కడ పూజలు చేయొద్దు, అక్కడ అమ్మవారి పూజలు, దీపావళి ఇలాంటివి సెలబ్రేట్ చేయొద్దు అనేసి అటాక్స్ చేస్తున్నారు. మరి భారతదేశంలో 80% ఉన్నాం. బంగ్లాదేశ్‌లో 7% ఉండగా అక్కడ వాళ్ళపైన అటాక్ జరిగింది. మైనారిటీస్ కదా! అక్కడ జరుగుతున్న దాడుల్ని ఈ మైనారిటీస్ అందరూ ఖండించలేరేమో అనేసి అనుకుందాం. మరి మన దేశంలో 80% ఉన్న మనము బంగ్లాదేశ్ లాంటి బాధలే పడుతున్నాము. ఇక్కడ పేరుకే మనం మెజారిటీ. కానీ రాజ్యం మొత్తం మైనారిటీల చేతిలో ఉంది. ఈ కమ్యూనిస్టుల చేతిలో ఉంది. వాళ్ళు చెప్పిందే ఇక్కడ పాలన. వాళ్ళు చెప్పిందే ప్రతీదీ. ప్రభుత్వం అయినా ఎవరైనా మైనారిటీ అపీస్‌మెంట్ కోసము వాళ్ళ కాళ్ళ దగ్గర గులాంగిరి చేస్తున్నారు. అందుకే హిందువుల బతుకులు ఇట్లా అయిపోయినాయి. తరుణ్ అనేసే అబ్బాయి హోలీ సెలబ్రేషన్స్‌లో భాగంగా తన ఇంటి నుంచి పక్క గల్లీలోకి వెళ్ళి హోలీ సెలబ్రేట్ చేసుకొని వస్తున్నాడు. వాళ్ళ ఇంటి దగ్గర ఏమైందో అన్నది అతనికి తెలవదు. సో అంతకు ముందే అక్కడ ఒక 11 ఏళ్ల చిన్నారి వాళ్ళ తండ్రితో హోలీ ఆడుతూ వాళ్ళ నాన్న ఈమె బిల్డింగ్ పైనుంది, వాళ్ళ నాన్న కిందున్నారు. సో ఈ వాటర్ బెలూన్స్ ఉంటాయి కదా! హోలీ రంగు నింపిన బెలూన్స్. ఆ బెలూన్‌ని వేయడం జరిగిందన్నమాట. బెలూన్ వేసిన తర్వాత అది వాళ్ళ నాన్న పైన పడి, ఆ తర్వాత కొంచెం చిమ్మి పక్కనున్న బుర్ఖాలో ఉన్న ఒక లేడీస్ పైన పడింది. ఆ బుర్ఖాలో ఉన్న మహిళకి వాళ్ళు క్షమాపణలు కూడా చెప్పారు. సో అక్కడ కొంచెం వాగ్వివాదం జరిగింది. వాళ్ళు క్షమాపణలు చెప్పిన తర్వాత అంతా సమసిపోయింది కదా అనేసి అనుకున్నారు. కానీ గంట తర్వాత ఆ బుర్ఖా మహిళ ఎవరైతే ఉందో వాళ్ళ చుట్టాల్ని, వాళ్ళ ఇస్లామిక్ రాడికల్ గ్యాంగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి ఈ ఇంటి పైన అటాక్ చేసింది. తన 11 ఏళ్ల చిన్నారి ముందర ఆ ఫ్యామిలీ వాళ్ళు దెబ్బలు తిన్నారు. సో అదే టైంలో అక్కడికొచ్చిన ఈ తరుణ్ అనేసే అబ్బాయి అంటే వీళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన అబ్బాయి సో అసలు ఏం జరుగుతుందో తెలవక ఆ లోపలికెళ్ళిండనమాట. సో గొడవ జరుగుతుంది. గొడవను ఆపడానికి ట్రై చేసిండు. గొడవను ఆపడానికి ట్రై చేస్తున్నప్పుడు వీడు కూడా వీళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాడే అనేసి గుర్తుపట్టిన ఆ సదరు రాడికల్స్ ఇతన్ని చిత్రహింసలు చేసి కొట్టడం జరిగింది. సుమారు హాఫ్ అన్ అవర్ పాటు వాళ్ళ ఇంటి ముందర ఇలాంటి గొడవ జరుగుతుంది. అయినా చుట్టుపక్కల ఉన్న హిందువులు ఎవ్వరు కూడా వెళ్లి దాన్ని ఆపడానికి ట్రై చేయలేదు. కొట్టొద్దనేసి కూడా వారించలేదు. ఎందుకంటే ఈ ఇస్లామిక్ రాడికల్స్ చేతిలో ఉన్నవి రాడ్లు, కత్తులు అండ్ రాళ్ళు ఇలాంటివి తీసుకొని వచ్చి ప్రీ ప్లాన్డ్ గా అటాక్ చేసి ఆ తర్వాత అతను స్పృహ తప్పి పడిపోయాడు. ఆ తరుణ్ అనే అబ్బాయిని హాస్పిటల్ తీసుకెళ్తుండగా అక్కడే ప్రాణాలని వదిలిండు అన్నమాట. ఇది మన భారతదేశపు రాజధాని ఢిల్లీలో జరిగిన సంఘటన. ఇప్పటికీ సెక్యులరిస్టులు దీని గురించి ఎవరు మాట్లాడలేదు. ఎందుకంటే దాడి చేసింది ఒక ముస్లిం అండ్ చనిపోయింది ఒక హిందూ కాబట్టి. అదే ఇలాంటి సంఘటన ఏదైనా ముస్లిం వాళ్ళపైన జరిగి ఉంటే మైనార్టీ హక్కులు అవి ఇవి అనేసి వీళ్ళందరూ రోడ్డెక్కేవాళ్ళు. బంగ్లాదేశ్లో కూడా హిందువులు మైనార్టీసే కదా! మరి వాళ్ళ గురించి అక్కడ ముస్లింలు ఎవరు రావట్లేదే? ఆఫ్ఘనిస్తాన్‌లో కూడా హిందువులే కదా మైనార్టీస్. మరి అక్కడెందుకు రావట్లేదు ఈ మైనార్టీ సంఘాల నేతలు? ఇలాంటి సెక్యులరిజం అండ్ ఈ దురదలన్నీ హిందువులకే మైనార్టీల చేతుల్లో బలైపోతున్న హిందువుల గురించి కూడా అండ్ ఇతర వర్గాల వాళ్ళ గురించి కూడా మీరు మాట్లాడండి అనేసి చెప్తున్నాం. బట్ మాట్లాడడానికి ఏ ఒక్కడు ఈరోజు ముందుకు రాడు. అదే ఒక ముస్లిం అతన్ని ఈ షాప్ పేరు ఫలానా మీ మతం పేరు పెట్టుకోవచ్చు కదా! హిందూ మతంకి సంబంధించిన దేవుళ్ళ పేరు ఎందుకు పెట్టుకున్నారు అనేసి అడిగితే మన హిందువులే బయటకొచ్చి నా పేరు దీపక్, మొహమ్మద్ దీపక్ అనేసి మొహమ్మద్ అందులో యాడ్ చేసి తనకు లేని సెక్యులరిజాన్ని కూడా అక్కడ
పోర్ట్రే చేసుకుంటారు, సూపర్ హీరోస్ అయిపోతారు అనమాట. ఇలాంటి వాళ్ళే వీళ్ళకి కావాలి. కానీ ఒక హిందువుని చంపేటప్పుడు ఒక్క ముస్లిం కూడా రాలేదు. ఇదే ఉత్తమ్ నగర్లో, అంటే ఢిల్లీలోని ఈ ఉత్తమ్ నగర్లో 144 సెక్షన్ నడుస్తుంది. సో ఆ ఏరియాలో ఎవరైతే అటాక్ చేసి ఈ తరుణాన్ని అబ్బాయిని చంపేశారో వాళ్ళ ఇంటిని మొత్తం నిప్పు పెట్టేశారనమాట. సో ఒక వర్గం వాళ్ళు వెళ్ళి అటాక్ చేసే ముందు ఇవన్నీ ఉండాలి. ఆ వర్గం వాళ్ళు అటాక్ చేసిండ్రు, కనీసం క్షమాపణలు చెప్తున్నా కూడా అవి వినలేదు. మరి ఇంత రాడికల్ మైండ్ సెట్ మీ లోపల ఉన్నప్పుడు ముస్లిమ్స్ ఎవరైతే అటాక్ చేసిండ్రో వాళ్ళ ఇళ్ళని కాలి బూడిదైపోతున్నాయి. పోలీసులు వచ్చి ఆపినా కూడా అక్కడ హిందువులు ఆగట్లేదు. అక్కడ హిందువులు రోడ్డు ఎక్కి అక్కడ నిరసనలు, ధర్నాలు చేస్తున్నారు. హిందువులకు మాకు రక్షణ లేకుండా పోతుంది అనేసి, ఇలాంటి వాళ్ళు వచ్చి అటాక్స్ చేస్తున్నారు అనేసి వీళ్ళు రోడ్డు ఎక్కుతున్నారు. దీనికి అంతటి కారణము ఈ మైనార్టీ అప్పీజ్మెంట్. ఈ మైనార్టీ అప్పీజ్మెంట్ అన్నది మనం ఎక్కువ చేయకపోతే హిందువులు ముస్లింలు సమానంగా ఉండేవాళ్ళు అండ్ భాయ్ లాగా ఉండేవాళ్ళు. కానీ ఓట్ల కోసం హిందువుల్ని తక్కువ చేసి ముస్లింలను, క్రిస్టియన్లను ఎక్కువ చేసి ఇలాంటి మైనార్టీ అప్పీజ్మెంట్ చేస్తున్నారు కాబట్టే ఇలాంటి దాడులు జరుగుతున్నాయి. అండ్ కాంగ్రెస్ భారతదేశంలో ఉన్న ప్రతి వనరులపైన హిందువుల కన్నా ఎక్కువ ముస్లింలకే అధికారం ఉంది అనేసి ఇలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వడము. కర్ణాటకలో వేలకు వేలు, లక్షలకు లక్షలు మైనార్టీ సబ్సిడీలు అంటూ ముస్లింలకి అక్కడ పెద్ద పీట వేస్తున్నారు. మరి హిందువులు ఏమైపోవాలి? హిందువుల గురించి మాట్లాడితే మతోన్మాదులు. ఎస్, హిందువుల గురించి బరాబర్ మాట్లాడతాం. ఈ దేశం గురించి, ఈ దేశంలో పుట్టిన హిందూ ధర్మం గురించి మేము ఈరోజు మాట్లాడకపోతే రేపటి రోజు ప్రశ్నించేవాడే ఉండడు. రేపటి రోజు హిందువుల హక్కులు ఉండవు. రేపటి రోజు ఇదే సెక్యులరిజం పేరుతోని బయటకు వస్తున్న హీరోలు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇళ్ల పైన అటాక్ జరిగినా కూడా వచ్చేది ఈ మతోన్మాదులే. ఎందుకంటే ఈ మతోన్మాదులు దేశాన్ని ప్రేమిస్తారు, ఈ మతోన్మాదులు ధర్మాన్ని ప్రేమిస్తారు కాబట్టి మాట్లాడుతున్నారు. మాట్లాడే వాళ్ళ నోళ్ళని బంద్ చేయడానికి మీరు ఎంత ట్రై చేసినా కూడా మీ వల్ల అవ్వదు. ఎందుకంటే ఈ భారతదేశాన్ని ఇక్కడ అందరూ కలిసిమెలిసి ఉండాలి అనేసి కోరుకునేది కేవలం హిందువు మాత్రం. హిందువుల్లోనే రాడికల్ మైండ్ సెట్ కనుక ఉండి ఉంటే ఈ పాటికి భారతదేశం సంపూర్ణ హిందూ దేశంగా ఉండేది. పక్క దేశాల నుంచి, అంటే అరబ్బుల దండయాత్రని ఎప్పుడో అడ్డుకొని ఉండేది. హిందువులు సున్నిత మనస్కులు కాబట్టి ఇలాంటి అటాక్స్ని ఎన్నో వేల సంవత్సరాల నుంచి భరిస్తూ వస్తున్నారు. అందుకే ఇప్పటికీ ఇక్కడ మెజార్టీగా హిందువులు ఉన్నా కూడా హిందువులపైనే పెత్తనం. అండ్ గవర్నమెంట్ కూడా మైనార్టీ అప్పీజ్మెంట్ చేస్తూ హిందువులకు వ్యతిరేకంగానే వర్క్ చేస్తారు. ఢిల్లీలోని ఈ ఒక ఘటన మాత్రమే కాదు, హోలీ రోజు కానివ్వండి, లేకపోతే ఇతర పండుగల టైంలో కానివ్వండి, హిందువులపైన ఇలాంటి దాడులు మాత్రము సర్వసాధారణమైపోయి. దీనిపైన మీరేమంటారో కామెంట్ బాక్స్లో తెలపండి. టిల్ దెన్, జై హింద్, జై భారత్.